కన్నప్పలో ప్రభాస్ పాత్ర నిడివి గురించి మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో కనిపించనున్న నటీనటుల పాత్రల గురించి కూడా మాట్లాడారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రానున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ప్రీతి ముకుందన్ కథానాయిక. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో విష్ణు ప్రచారంలో జోష్ పెంచారు. వరుస ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకున్నారు. పాత్రల నిడివి ఎంతంటే ప్రభాస్ ను మొదట అతిథి పాత్ర కోసం తీసుకున్నాం, కానీ 30 నిమిషాలు పెంచాం. కన్నప్పలో ముఖ్యమైన చివరి 50 నిమిషాలు ప్రేక్షకులు అతడిని చూస్తారు. మోహన్ బాబు ప్రభాస్ల మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలు కనిపిస్తుంది. శివుడిగా అక్షయ్ కుమార్ 10 నిమిషాలు స్క్రీన్ పై కనిపిస్తారు. ఇక దీని మొత్తం రన్ టైం 3 గంటల 10 నిమిషాలు. బాధ్యతతో పాటు భయం. ఇప్పటి వరకు నా కెరీర్లో ఇంత భారీ సినిమా చేయలేదు. విఎఫ్ఎక్స్ విషయంలో భయపడ్డాను. దీని ట్రైలర్ విడుదలైనప్పుడు అందులో కొన్ని తప్పులున్నాయని నాకు కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్ళని పిలిచి కూడా మాట్లాడాను. ఇక విఎఫ్ఎక్స్ బాధ్యతలు వారికి అప్పగించాను. వాళ్ళు ఓకే అంటేనే ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ బయటకు వస్తుంది. టీజర్ ట్రైలర్లలో చిన్న తప్పులు కనిపెట్టిన వారిని కూడా నేను అభినందించాను. అందుకే వారిపై పుస్తకం రాయిస్తున్నా. తెలుగు సినిమా చరిత్రపై పుస్తకం రాయిస్తున్నాను. దీనికంటే ముందు ఇండస్ట్రీలోని నటీనటుల గురించి రాయించాలి. మరో 25 సంవత్సరాల తర్వాత ఎస్వి రంగారావు ఎవరనే ప్రశ్న ఎవరు వేయకూడదు. ఈ రోజు ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు కూడా చిత్తూరు నాగయ్య ఎవరంటే తెలియకపోవచ్చు. అందుకే వారందరిపై ఒక పుస్తకం తీసుకురానున్నాను. ఇక నేను ప్రభాస్ కి రుణపడి ఉన్నా. ప్రభాస్ కెరీర్ లోనే నటపరంగా కన్నప్ప చిత్రం బెస్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. మరి ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కడానికి ప్రభాస్ ప్రధాన కారణం. ఇందులో పాత్ర గురించి చెప్పగానే వెంటనే అంగీకరించాడు. కన్నప్ప పెద్ద హిట్ అవుతుందని ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు. ఇక రక్తం పంచుకొని పుట్టకపోయినా కానీ ప్రభాస్ నా మంచి కోరుకుంటాడు. గతంలో కూడా నా సినిమాల విడుదలకు ముందు సోషల్ మీడియాలో పోస్టులు ఏమైనా చేయించమంటావా అని అడిగేవాడు. ఇక ఈ రోజుల్లో అలా ఎవరుంటారు? అందుకే అతడికి నేను రుణపడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.